ఒక వరి పైరులోని ఒక గింజను నాటితే అది కొన్ని వందల కంకులు ఇస్తుంది. ఒక మనిషి ఏమి ఇవ్వడు, ఎంతసేపు తీసేసుకోవడం చెట్ల నుంచి కాయలు తీసుకుంటాడు, పంట నుంచి ఇది తీసుకుంటాడు, ఏమి ఇవ్వడు. నేను అలాంటి వ్యక్తుల్లో సమూహంలో నేను ఒకరిని కాదలుచుకోలేదు. నేను ఇస్తాను. ఎంత తింటావు, ఎన్నిళ్లలో ఉంటావు, ఎన్ని కార్లలో తిరుగుతావు. నేను 1000 కోట్లు సంపాదించే సత్తా లేక కాదు, నేను ఆ దారి ఎంచుకోలేదు అంతే. నాకు వద్దనుకున్నాను. మనుషుల వాళ్ళ కష్టాలను గుర్తించి వాళ్ళ పక్కన నిలబడటం తెలుసు. వాళ్ళంత పేరుండి గుండెలు చించుకునే అభిమాన బలం ఉండి కూడా నేను ఎప్పుడు దాన్ని వాడలేదు. నా మీద ఉన్న అభిమానాన్ని నేను వాడితే పవన్ కళ్యాణ్ గుర్తింపు కోసం నేను వాడుకోను, పవన్ కళ్యాణ్ పదవి కోసం వాడుకోను, దేశ నిర్మాణం కోసం వాడతాను. దానికి 2014 తర్వాత ముందు రాష్ట్రం బాగుండాలి, నేను బాగుండాలని కోరుకోవాలి. మా వాళ్ళు బాగుండక రాష్ట్రం ప్రజలందరూ బాగుండాలి. సర్వే జనో సుఖినో భవంతు. మనం ఏమంటాం, భారతదేశం తాలూకు మూల లక్షణమే సర్వే జనో సుఖినో. అందరూ బాగుండాలని కోరుకుంటాం. కొద్దిమంది హిందువులే బాగుండాలి, కొద్దిమంది క్రిస్టియన్సే బాగుండాలి, ఇంకొంతమంది అట్లా కాదు, అందరూ బాగుండాలి. అన్ని మతాలు, అన్ని కులాలు, సకల సమస్త ప్రాణకోటి అందరూ బాగుండాలి. అంత ధర్మంతో నిండిపోయిన నేల. ఇలాంటి నేల నుంచి మనం సారాంశం తీసుకొని ఒకడు బలంగా నిలబడాలంటే ఒక డాక్టరు ఇన్ని సంవత్సరాలు చదివి, ఒక ఐపీఎస్ చదవాలంటే ఇంతమంది చదివి, ఇన్ని సంవత్సరాలు చదివి ఇన్ని ఎగ్జామ్లు రాస్తే, వీళ్ళందరికీ ఇంత చదువు ఉన్నప్పుడు వీళ్ళెళ్ళి ఒక అడ్డదారులు తొక్కొచ్చిన ఒక ప్రజాప్రతినిధి మాటనే దయనీయమైన స్థితికి భారతదేశపు రాజకీయ వ్యవస్థ వెళ్ళిపోవడం నిజంగా బాధ కలిగించింది. నేను అందరిలాగే కూర్చొని బాధపడతానా, లేదా కోపంతో మెట్టికలు ఇరుస్తానా, లేదంటే డ్రాయింగ్ రూమ్ లో కూర్చొని ఇలా మాట్లాడేసి ఊరుకుంటాను, లేదంటే సినిమాలో నా డైలాగ్ చెప్పి ఊరుకుంటానంటే నాకు ఏమనిపించింది. నేను ఎప్పుడు సినిమా హీరోగా నేను ఎప్పుడు నన్ను నేను చూసుకోలే. ఈ దేశంలో ఒక సగటు మనిషి అన్యాయం తిరగబడే వ్యక్తిగా నన్ను నేను చూసుకున్నాను. అందుకే నేను బయటకు వచ్చి నేను చేయగలిగి నేను చేస్తాను. వస్తే వస్తుంది. కాకపోతే ఈ రోజు నా ఆఖరి రోజునప్పుడు నాకు గిల్ట్ లేదు, నాకు బాధ ఉండదు. ఎందుకంటే నా ప్రయత్నం నేను చేశాను. ముందు నేను నడిచి చూపిస్తా. కష్టాల్లో ఓడిపోతే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు, గెలిస్తే ఎలా ఉంటాడు, నలిగిపోతే ఎలా ఉంటాడు, దెబ్బతింటే ఎలా ఉంటాడు, అన్ని చూడాలి. ఒక నాయకుడిగా అవ్వడం అంటే చాలా బరువు. ఇంట్లో అందరినీ వదిలేసి, అందరినీ, తల్లిదండ్రులు అందరినీ వదిలేసి రోడ్డు మీదకి వచ్చి మనకి ఏ మాత్రం కృతజ్ఞత చూపించని వ్యక్తుల సమూహం కోసం మనం పనిచేయాలి. అది రాజకీయం, అది నిజంగా నాయకత్వం. మరి ఎందుకు చెయ్యాలి అని అంటే, చెట్టు ఎందుకు ఇస్తుంది ఫలాలు? మనం ఏమైనా ఇస్తాం, తిరిగి రాళ్లతో కొడతాం చెట్టు ఫలాలు తీసుకోవడానికి. పాపం అదేం చేయదే, మనం తిరిగి కొట్టదాం. అంటే ప్రకృతి ధర్మం ఎంత నిజాయితీగా ఇవ్వటమే దానికి. సో మనం కూడా ఇవ్వగలగాలి. నాయకత్వం అంటే బాధ్యత తీసుకోగలగాలి. అందరూ ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడతాం. ఇది నా హక్కు అంటాం. కరెక్ట్, నీ హక్కే, నీ బాధ్యత కూడా ఉంది. మంచి ప్రాథమిక బాధ్యతలు కూడా ఉన్నాయి సమాజంలో.